హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. నిధి అగర్వాల్ ఆమె నిన్న ఆంధ్రప్రదేశ్ లో ఒక ఈవెంట్ కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ లో ఆవిడ పాల్గొనడానికి ఏపీకి వెళ్ళడం జరిగింది. అయితే దీని మీద కొన్ని వెబ్సైట్లు కొంతమంది మనకు తెలుసుగా పవన్ కళ్యాణ్ గారు అన్న మెగా ఫ్యామిలీ అన్న రెడీగా ఉంటారు. గోతికాడ నక్కల కాచు కూర్చున్నట్టుగా రెడీగా కూర్చుని ఉంటారు. ఏ తప్పు జరుగుతుందా, కోడిగుడ్డ మీద ఏకలు పీకేద్దాం, దానికోసం మనం ఏదో ఒక రకంగా లేని అయినా సరే సృష్టించేద్దాం అనే పనిలో చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళకి నిధి అగర్వాల్ దొరికింది. నిధి అగర్వాల్, హీరోయిన్ నిధి అగర్వాల్కు ప్రభుత్వ వాహనం. ఇటీవల విజయవాడ నగరంలో ప్రభుత్వ వాహనంలో తిరుగుతూ సందడి చేసిన నిధి అగర్వాల్ సినిమా తారలకు ప్రభుత్వ వాహనాలు ఎలా కేటాయిస్తారంటూ ప్రశ్నిస్తున్నటువంటి ప్రజలు ఎవరు ప్రశ్నించరు. వాళ్ళ ముసుగేసుకుని కొంతమంది తయారవుతారు కదా, ఆ బ్యాచ్ అన్నమాట. ఇక్కడ ఆ బ్యాచ్ లో కొంతమంది ఆఖరికి కూటమి సభ్యులు కూడా ఉండటం ఒక దారుణం అనే చెప్పాలి. ఇకపోతే దీనికి సంబంధించి నిధి అగర్వాల్ కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. ఒక లెటర్ కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు. దానికి సంబంధించి మీకు తెలుగులో కూడా చాలా క్లియర్ గా అర్థమయ్యే విధంగా కూడా ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఇది ఈ రోజు పేపర్లో కూడా ఆ నిధి అగర్వాల్కి సంబంధించినటువంటి దాన్ని ఇక్కడ చూపించడం జరిగింది. భీమవరంలో జరిగిన ఈవెంట్కు ఏపీ ప్రభుత్వ వాహనంలో రావడం వెనక తన ప్రమేయం ఏమీ లేదని, నిర్వాహకులు ఏర్పాటు చేసిన వాహనం మాత్రమే అని తనకు తెలుసని నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది, వివరణ ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం బోర్డు ఉన్న వాహనంలో ఆమె కనిపించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ప్రభుత్వం తరపు విధులు నిర్వహించే అధికారులు, నాయకులు మాత్రమే ఆ వాహనాలను వాడుకునే అవకాశం ఉంటుందని, అధికారులు ఎవరూ తమ సొంత పనుల కోసం వాటిని వాడకూడదని వీల్లేదని కూడా ప్రభుత్వం చెప్పింది. ఎలాంటి సంబంధం లేని హీరోయిన్ ప్రభుత్వ అధికారిక వాహనంలో ఉన్నటువంటి వీడియో బయటకు రావడంతో చర్చనీయాంశంగా మారింది. దీనిపై నిధి అగర్వాల్ కూడా ఎక్స్ వేదికగా ఇచ్చినటువంటి లెటర్ కూడా ఇందాక మీకు చూసాం. దాంట్లో ఉన్నటువంటి సారాంశం, ఇటీవల భీమవరం స్పోర్ట్స్ ప్రారంభోత్సవానికి హాజరైనటువంటి సందర్భంగా జరిగినటువంటి పరిణామాలు, సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తలు నా దృష్టికి వచ్చాయి. ఈ విషయం నేను స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను. ఈవెంట్ నిర్వాహకులు నా కోసం రవాణా సదుపాయం కల్పించిన వాహనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానిది. దానికి ఏర్పాటు చేసే విషయాల్లో నా పాత్ర లేదు. ప్రభుత్వ అధికారులే నా కోసం వాహనాన్ని పంపినట్లు కొన్ని వార్తలు నా దృష్టికి వచ్చాయి. అవన్నీ నిరాధారమైనవి. ఈ విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేదు. ప్రభుత్వ అధికారులు ఎవరు నా కోసం ఎటువంటి వాహనం ప్రత్యేకంగా ఏర్పాటు చేయలేదు. నా ప్రియమైన అభిమానులకు వాస్తవాలు చెప్పడం నా బాధ్యత. ప్రతి విషయంలో ప్రేమ సహకారం అందిస్తున్న నా అభిమానులకు కృతజ్ఞతలు అని చెప్పి నిధి అగర్వాల్ ఎక్స్ వేదికగా ఇచ్చినటువంటి లెటర్ హ్యాడ్ కూడా మీరు ఇందాక ఆల్రెడీ చూశారు. ఇదనమాట. అయితే ఇక్కడ మనం చూడొచ్చు, కొన్ని సదరు వెబ్సైట్లు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, దీనికి సంబంధించి పెట్టుకుంటూ వస్తున్నారు. అంటే ఇక్కడ క్లారిటీగా మనం చెప్పాల్సింది ఏంటంటే, ఇంకొక అతను దీనికి సంబంధించిన నిర్వాహకులు కూడా ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. అతను కూడా ఒకసారి మీకు వినిపిస్తుంది. నమస్తే, నా పేరు పవన్. నేను సెలబ్రిటీ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను. రీసెంట్గా జరిగిన భీమవరంలో ఒక జ్యువెలరీ షాప్ ఓపెనింగ్కి నిధి అగర్వాల్ గారిని తీసుకురావడం అయితే జరిగింది. సో దానికి గాను మేడంకి కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ మేమే చూసుకోవాలి కోఆర్డినేటర్గా. సో దానికి విజయవాడలో ఎయిర్పోర్ట్ పికప్కి ఒక కార్ అయితే అరేంజ్ చేయమని మా ఫ్రెండ్ ఇర్ఫాన్ బాయ్ అనే పర్సన్ని అడిగాము. సో ఇర్ఫాన్ కార్ అయితే అరేంజ్ చేయడం అయితే జరిగింది. లాస్ట్ మినిట్లో ఆ కార్ బ్రేక్ డౌన్ అవడము, ఇర్ఫాన్ని వేరే కార్ అరేంజ్ చేయమంటే వెంటనే నాగరాజ్ అనే పర్సన్, ఎవరైతే కార్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో నాగరాజ్ అనే పర్సన్కి కాల్ చేసి ఇమీడియట్గా ఒక కార్ అయితే అరేంజ్ చేశారు. ఆయన అఫీషియల్స్కి కార్లు పెడతారని తర్వాత తెలిసింది. సో ఆ కార్లో మేడం రావడం అయితే జరిగింది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నది. కానీ మేము కూడా గమనించలేదు ఈ కార్ గవర్నమెంట్ వెహికల్స్కి పెడతారు, ట్రావెల్స్లో పెడతారని మాకు కూడా తెలియదు. సో ఇందులో ఎవరికి సంబంధం లేదు. గవర్నమెంట్ పర్సన్స్కి కానీ అఫీషియల్స్కి కానీ ఎవరికి సంబంధం లేదు. అండ్ పొలిటికల్గా కూడా ఎవరికి సంబంధం లేదు. ఈవెన్ క్లయింట్ కూడా తెలియదు మేము ఈ కార్ పెట్టామని చెప్పి. ఏ కార్ అయితే పెడుతున్నాము ఏంటి అని కూడా క్లయింట్ కూడా తెలియదు. అండ్ వరకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మేమే చూసుకుంటాము కార్లు కానీ రూమ్స్ కానీ ప్రతిదీ. సో ఆ విధంగా పెట్టడం అయితే జరిగింది. ఇదనమాట జరిగింది. యాక్చువల్గా ఏంటంటే 80% గవర్నమెంట్లో, ఏ గవర్నమెంట్ అయినా సరే, ఏ స్టేట్ అయినా సరే, ప్రైవేట్ వెహికల్స్నే వాళ్ళకి రెంట్కి ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. అది ప్రభుత్వ వాహనం కాదు. ప్రైవేట్ వ్యక్తి ప్రభుత్వానికి లీజు రూపంలో ఇచ్చేటువంటి ఒక కాంట్రాక్ట్ అనమాట అది.
అంతే తప్ప అది జస్ట్ ఏంటంటే ఒక ప్రభుత్వ అధికారికి కానీ ఒక నాయకుడికి కానీ ఆ కాంట్రాక్ట్లో అతనికి పెడతారు. అతను ఓన్లీ అధికారికంగా చేసేటువంటి కార్యక్రమాలకు మాత్రమే దాన్ని యూజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఆ కార్యక్రమం ఏదైతే ప్రభుత్వ కార్యక్రమం అయిపోగానే మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు. కిలోమీటర్కి ఇంతని చొప్పున, లేదా రోజుకి ఇంతని చొప్పున, నెలకి ఎన్ని కిలోమీటర్లు తిరిగితే ఇంత అని కాంట్రాక్ట్ అనేది ఉంటుంది. దీన్ని మనం ఇక్కడ ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణ కావచ్చు, చాలా స్టేట్స్లో ఇదే పద్ధతి కొనసాగుతూనే ఉంది. అంతేగాని ఇది అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్రభుత్వ అధికారికి కానీ లేకపోతే నాయకుడికి కానీ ఆ కాంట్రాక్ట్ పెట్టినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి అంటే ఏ అధికారికి అయితే పెట్టారో, ఏ శాఖకి అయితే పెట్టారో ఆ శాఖకి సంబంధించినటువంటి బోర్డు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియానో, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనో, లేదా సదరు శాఖకు సంబంధించిందనో ఒక రెడ్ కలర్లో ఒక స్టిక్కర్ వేసి దానికి పంపించడం అనేది కొన్ని సార్లు, ఎందుకంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాంట్రాక్ట్ ఉన్నప్పుడు అది చేస్తూ ఉంటారు. నార్మల్గా ఇక్కడ ఏం జరిగింది అంటే, ఇక్కడ ఒక సదరు ఎవరైతే ఈ ఈవెంట్ ఆర్గనైజర్ ఉన్నాడో అతనికి ఒక కారు కావాల్సి వచ్చింది. ఆ కారు సడన్గా బ్రేక్ డౌన్ అయింది. వెంటనే ఇంకొక కారు కావాలని చెప్పి ఆ గవర్నమెంట్కి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ అంటే కార్లు సప్లై చేసేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని అప్రోచ్ అయితే అతను ఒక కారు ఖాళీగా ఉన్నటువంటి కారు, ఆ కారుని పంపించడం జరిగింది. ఎందుకంటే ఆ టైంలో గవర్నమెంట్ కాంట్రాక్ట్ లేకపోవడంతో ఆయన ఇక్కడికి పంపించడం జరిగింది. అసలైతే ఏం చేయాలి అంటే ఆ స్టిక్కర్ని క్లోజ్ చేసి వాళ్ళు వాడుకోవచ్చు. అది ఎందుకంటే అది ప్రైవేట్ వాహనమే, గవర్నమెంట్ది ఎట్టి పరిస్థితిలో కాదు. జస్ట్ గవర్నమెంట్కి కాంట్రాక్టర్ మాత్రమే ఇచ్చారు. రోజువారీ బేసిస్లో కానీ లేదా కిలోమీటర్ బేసిస్లో మాత్రమే ఇస్తారు. ఇది కూడా తెలియని కొంతమంది కుహానా మేధావులు రెడీగా ఉంటారు. ఇందాక చెప్పాను కదా, పిచ్చి కుక్కలు రెడీగా ఉన్నట్టుగా అసలు విజృంభించడానికి రెడీగా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు మెగా ఫ్యామిలీ అంటే చాలు, గోతికాడ నక్క కూర్చున్నట్టే కాసుకుని కూర్చుంటారు. ఇకపోతే దీంట్లో నిజంగా ఆశ్చర్యపడాల్సింది ఏంటంటే, కొంతమంది టీడీపీ ఫాలోవర్స్ కూడా దీన్ని ఎక్కువ హైలైట్ చేసుకుంటూ ఉన్నటువంటిది కొంత బాధాకరం అని చెప్పాలి. మినిమం కామన్ సెన్స్ కావచ్చు, లేదంటే వాళ్ళకి తెలియక చేస్తున్నారా, లేదా వీళ్ళ కూడా వాళ్ళలో ఏదో ఒక రకంగా ఏదో ఒకటి చిమ్మేయాలి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయాలి అనే పద్ధతులు ఏమైనా కొనసాగుతున్నారా లేదా అనేది ఒకసారి ఆలోచించుకుంటే మంచిది. సదరు రెడ్ బుక్ అని చెప్పేసి ఇతను కంప్లీట్గా నేనేమి వేగ్గా చెప్పట్లా, చాలా క్లియర్గా అతని గురించి మీకు ఒకసారి వీడియోలో కూడా చూపిస్తాను. అతను ఎవరు ఏంటి అనేది నాకైతే అనవసరం. కాకపోతే అతను పోస్టులు అన్నీ కూడా చాలా క్లియర్గా చూడొచ్చు. కూటమికి సభ్యుడి కన్నా కూడా టీడీపీకి అనుకూలంగా మాట్లాడతారు, తప్పలేదు, మాట్లాడచ్చు. కాకపోతే కూటమిలో భాగంగా ఉండేటువంటి ఈ జనసేన మీద కూడా గౌరవం చూపించాలి. ఇవన్నీ కూడా కూటమికి, ముఖ్యంగా టీడీపీకి సపోర్ట్గా పులివెందుల ఎలక్షన్స్ గురించి మాట్లాడినటువంటి పరిస్థితులు అన్నమాట. సో మరి ఇలాంటి వ్యక్తి ఎందుకని జనసేన మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, ఆ కుటుంబం మీద ఏదో ఒక రకంగా అక్కసు పెంచుకోవటం, గొడవలు పెంచే విధంగా, వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ తీసుకొచ్చే విధంగా ఏమన్నా కార్యక్రమాలు చేస్తున్నారా ఏంటి అనేది కూడా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇంత క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా మురిగితే మనం ఏం చేయలేం.